అత్యాధునికంగా రోడ్లు. అంటే దీన్ని ఏమనాలంటే ప్లాన్డ్ క్యాపిటల్ అనాలి. ఇప్పుడు ఢిల్లీనో, పంజాబ్ ఇది అమృత్సరో లేకపోతే గనక మన హైదరాబాదో, బెంగుళూరో అన్‌ప్లాన్డ్. ముందు చిన్న నగరాలు ఆ పైన అలా 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 విస్తరించేటటువంటి క్రమంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కష్టమైంది. ఎందుకంటే ఉన్న ఇళ్ళు కూల్చలేరు. కొత్తగా రోడ్లేయడానికి ఇబ్బందవుతది. అదే సందర్భంలో నీళ్ళకి సంబంధించి డ్రైనేజీలు కొత్తయేయడం కష్టమవుతది. వాటర్‌కి సంబంధించి కష్టమవుతది. ఇళ్ళు కాస్త అపార్ట్‌మెంట్‌లవుతాయి. దాని వలన వాడకం ఎక్కువవుతది. దానికి తగ్గ డ్రైనేజీ లేక ఇవే ఈ ఊళ్ళల్లో పెద్ద కష్టాలు. బట్ ఇక్కడ ప్లాన్డ్ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్‌గా డక్టులు పెట్టి వైర్‌లెస్ అంటే కరెంట్‌కి లాంటి వాటిని బయటకి కనిపించకుండా, తీగలు కనిపించకుండా ఉండే దాని దగ్గర నుంచి, లైటింగుల దగ్గర నుంచి అద్భుతమైనటువంటి పనులు చేసుకొస్తున్నారు. ఎల్‌పిఎస్ జోన్‌లో అత్యాధునిక మౌలిక వసతులు నిర్మిస్తున్నారు. రోడ్లు చాలా స్ట్రాంగ్‌గా కడుతున్నారు. భూగర్భ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. నీటి సరఫరా కూడా ఇబ్బంది లేనటువంటి విధంగా చేసుకొస్తున్నారు. డ్రైనేజీ లీకేజీలు లేనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం. యుటిలిటీ కారిడార్లతో ఈ ప్రాంతంలో భవిష్యత్ తరాలకి అనువైనటువంటి స్మార్ట్ నివాస ప్రాంతాల్లాగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్తోంది. భవిష్యత్తులో ప్రజలు చూడబోతున్నారని చెప్తోంది.